ప్రతిదానికి లోకేష్, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ పేర్లు తీసుకోవటం, ట్యాగ్ లైన్లు పెట్టడం, వీడియోలు వదలటం. పోనీ మనం సపోర్ట్ చేస్తున్న వల్లభనేని వంశీ కానివ్వండి, పోసాని కృష్ణమురళి కానివ్వండి, విడుదల రజనీ ఇష్యూలో వాళ్ళ బామ్మర్దిని కానివ్వండి, ఇవన్నీ ఇష్యూస్ ఏమైనా సంస్కారవంతమైన వాళ్ళు ఊరికే జైలుకి తీసుకెళ్దాం, సరదాగా తీసుకెళ్ళి కూర్చొని టార్చర్ పెడదాం అనుకుంటున్నారా? వీళ్ళందరూ అంత శుద్ధపూసలా? సొసైటీలో వీళ్ళకి అంత రెప్యుటేషన్ ఉందా? ప్రజలకు అంత ఆదరణ ఉందా? ప్రజల దగ్గర నుంచి ఆదరణ ఉండుంటే కనుక అసలు మీరెందుకు ఓడిపోయేవాళ్ళు? అది చెప్పండి ముందు. పక్కనాల దాకా ఎందుకు మీరెందుకు ఓడిపోయేవాళ్ళు? వేవ్ అనేది మొత్తం తుడిచిపెట్టుకెళ్తుందని తెలుసు కదా. 151 వచ్చినప్పుడు అబ్బా మాకు ఇంత గణాంకాలు వస్తాయి. దేనికి వచ్చినాయి? మీ యువ నాయకుడు ఓకే హ్యాపీ యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను ఇంకేంటి ఇంత బాగా చేస్తాను, అంత లేపేస్తాను, అమరావతి ఇంత కట్టించేస్తాను, అంత వైభవంగా వెళ్ళిపోతుందంటే ఓహో చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారంటే యువకుడు ఎంత చేస్తాడో అని చెప్పి ఓట్లేశారు. ఏమైంది? పంగనామం పెట్టారు రాష్ట్రానికి. ఈరోజు పేపర్లు ఏమంటున్నాయి? ఆఖరికి తిరుపతిలో కూడా కల్తీ కాదు, బోదు, కుదరదు, లడ్డు ఏమవ్వలేదు అని మీరు ఎన్ని గొల్లుమని పెట్టుకున్నా కూడా సిట్ విచారణలో తేలుతుంది. ఇదంతా కాకుండా అంబేద్కర్ మీకు తెలుసా ఈరోజు న్యూస్ పేపర్లు ఇంకేం ఘోషిస్తున్నాయో మీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి? రాజ్ రెడ్డి డ్రైవర్ వాంగ్మూలం ఇస్తే ఎలక్షన్ ముందు డబ్బులు అతనే తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్లో ఇచ్చాడంట. తాడేపల్లి ప్యాలెస్లో ఎవరుంటారండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? బంట్రోతో ఉంటారు అక్కడ తీసుకోవడానికి డబ్బులు. అంత రిచ్చా వాళ్ళు? ఏం మాట్లాడుతున్నారు ఇదంతా?